మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం తుమ్మినప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా ఎందుకు క్లోజ్ అవుతాయని? మూన్ మీద పడిన ఫుట్ ప్రింట్స్ ఎలా 50 ఇయర్స్ తర్వాత కూడా అలానే ఉంటాయని? కీబోర్డ్లో ఎఫ్ అండ్ జే కీస్ మీద ఉన్న చిన్న బంప్స్ ఎందుకు ఉన్నాయో అని? వెయిట్, ఈ ఫ్యాక్ట్స్ అన్నీ విని మీ మైండ్ ఖచ్చితంగా ఆశ్చర్యపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన ఇంట్లో ఉండే ఎల్పిజి సిలిండర్ కింద హోల్స్ ఉంటాయి కదా, చాలామంది అవి జస్ట్ డిజైన్ కోసం అని అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే అవి మన సేఫ్టీ కోసం. గాలి ఆ హోల్స్ నుంచి వెళ్ళడం వల్ల మాయిశ్చర్ బిల్డ్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం గ్యాస్ లీక్ అయినా రిస్క్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. అంటే మనం ఇగ్నోర్ చేసే చిన్న హోల్స్ మన లైఫ్నే సేవ్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మరి మనం తుమ్మితే ఎందుకు ఐస్ క్లోజ్ అవుతాయో తెలుసా? అది మన బాడీ ఆటోమేటిక్ డిఫెన్స్ సిస్టమ్. తుమ్మే టైంలో బాడీలో ప్రెషర్ ఒక్కసారిగా పెరుగుతుంది. అప్పుడు ఐస్లో సెన్సిటివ్ బ్లడ్ వెసల్స్ ప్రొటెక్ట్ చేయడానికి బాడీ ఇన్స్టెంట్గా ఐస్ క్లోజ్ చేస్తుంది. మన బాడీ మనకన్నా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, కీబోర్డ్లో ఎఫ్ మరియు జే కీస్ మీద ఉన్న బంప్స్ గురించి చెప్పాలి. చెప్పు ప్రశాంత్. టైపింగ్ ఎక్స్పర్ట్స్ కీబోర్డ్ చూడకుండానే ఫాస్ట్గా టైప్ చేస్తారు కదా, ఆ బంప్స్ వల్లే. అవి ఫింగర్స్ కరెక్ట్ పొజిషన్ లొకేట్ చేయడానికి గైడ్ లాగా పనిచేస్తాయి. సింపుల్ బంప్స్ బట్ జీనియస్ డిజైన్. కానీ ఇప్పుడే బిగ్గెస్ట్ షాకింగ్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 4, 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్ మీద పెట్టిన ఫుట్ ప్రింట్స్ ఇప్పటికీ ఎరైజ్ అవ్వలేదు. ఎందుకంటే మూన్ మీద ఎలాంటి అట్మాస్ఫియర్ లేదు, గాలి లేదు, వర్షం లేదు. సో వన్స్ మార్క్ పడితే ఆల్మోస్ట్ ఫర్ అవర్ అక్కడే ఉంటుంది. ఇమాజిన్, ఒక మనిషి అడుగు డెకాడ్స్ తర్వాత కూడా అన్టచ్డ్గా ఉండడం. ఫ్యాక్ట్ నెంబర్ 5, లాస్ట్గా ఇయర్ ఫోన్స్లో ఒక వైర్ ఇంకో దానికంటే కొంచెం ఎక్కువ లెంత్లో ఎందుకు ఉంటుందో తెలుసా? అది ర్యాండమ్ డిజైన్ కాదు. 90స్లో పీపుల్ నెక్క వెనుగ్గా వైర్ పాస్ చేసుకొని యూస్ చేయడానికి అలా డిజైన్ చేశారు. దాంతో ఇయర్ బడ్స్ అంత ఈజీగా పడిపోవు, వైర్ కూడా ఎక్కువగా చిక్కులు అవ్వకుండా ఉంటుంది. చూసారా, మన డైలీ లైఫ్లో కనిపించే నార్మల్ థింగ్స్ వెనుక ఎంత క్రేజీ సైన్స్ దాగి ఉందో. ఇలాంటి మోర్ ఫ్యాక్ట్స్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.